రోహిత్ అన్న మనం ఆల్రెడీ సెమీస్కి పోయినాం తెలుసు కదా. నీ ఎవ్వ ఇయ్యాలైతే ఖచ్చితంగా నన్ను ఆడిపించుకునాల్సిందే చూడే. ఓసిని నాకు నిన్ను ఆడిపియాలనే ఉంది తమ్ముడు, కానీ ఇంకా కాని లేదు కాకరిక లేదన్నా. గిది మనకు ఉత్తుత మ్యాచే, ఏం కాత్తి నేను ఆల్తా. కరెక్టేనే రోహిత్, ఏమన్నా ప్రయోగాలు చేసేటి ఉంటే ఇదే మంచి అవకాశం చూడే. ఎస్, విన్నింగ్ కాంబినేషన్ అని వెనక ముందైతున్నానే విరాటో, లేకుంటేనా. రోహిత్ అన్న ఎందుకే ఇన్ని సుల్లలు చెప్పేది? అరెగ్గి తొక్కలో విన్నింగ్ కాంబినేషన్ గా కుల్దీప్ గారిని ఆడిపించుకున్నప్పుడు యాడికి పోయిందన్నా. నీ ఎవ్వ ఇయ్యాల మటుకు మా రాజస్థాన్ వాళ్ళను ఖచ్చితంగా ఆడిపించుకునాల్సిందే, లేకుంటే మటుకు డ్రెస్సింగ్ రూమ్ మొత్తాన్ని రొచ్చు చేసి పడేస్తా చూడు. రోహిత్ అన్న నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి లేనిపోని కంప పెట్టుకాకే. నీ ఎవ్వగిది మీకు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ చూడు, జర భద్రం. ఓసి నీ ఓలకు తమ్ముడు మళ్ళా చెప్పు. అరే మీకైతే ఏం మాకైతే ఏమన్నా, వాని గ్యాండ్లు సెమీస్ కొత్తే మటుకు ఓలు మాటినరు, కప్పుతోనే కొంపకు పోయే రకం చూడు. కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. యా మాట కామాట క్రికెట్ లో అందరికంటే ఈ ఆస్ట్రేలియన్ తోపులువే. వీని గ్యాండ్లతో మటుకు జర భద్రంగా ఉండాలి, లైట్ తీసుకుంటే లస్సి దాపి పంపిస్తారు. మీరేందన్నా గడంత సినిమా లేనేలేదు, సూతిరి గదనే గా తోపులను ఎట్ట తోమ్తిమో బెల్లం మీద ఈగలు చూపినట్టే ఉంటది వారం. నైనా కాను చిన్న టీం అని సింపుల్ గా తీసుకుంటే ఇంత సినిమా చూపిస్తారని బొత్తిగా అనుకలవే. నీ ఎవ్వ ఉన్న ఇజ్జత్ మొత్తం బీకింది. ఊకవే, ఒక్క మ్యాచ్ పీక్తేనే ఇంకా కొంపకు పోయినట్లు గట్ల బెదవడుతున్నావు. ఇయాల ఖచ్చితంగా గెలుస్తాం తీ, బుగులు పడాకు. సుత్తువి కదా 50 జోపి ఫామ్ లోకి ఎట్టొత్తినో. నీ ఎవ్వ ఇయాల గి మ్యాడ్ మ్యాక్స్ ఆడే ఆట ఎట్టుంటుందో గి దునియా మొత్తానికి చూపిత్తది. నాయనా మ్యాక్సీ, నువ్వు ఆడనంత వరకు మనకు తిరిగే లేకుండావే. నీ ఎవ్వ గిట్ట ఫామ్ లో కొత్తివలేనో దబ్బున మ్యాచ్ బిస్కెట్ అయింది. వా అంటే ఆడొద్దానే. నీ ఎవ్వ నా వల్లే ప్రాబ్లం అంటే చెప్పే వెళ్ళిపోతే ఇటుకెళ్ళి. యాడికి పోయేది గిడ నన్ను పెట్టుకుని ఎందుకు బిత్తరు పోతుర్రు? నీ యాల్ది రీల్స్ తీసినంత ఈజీగా మ్యాచ్ ను వన్ సైడ్ చేసి పడేస్తా, బుగులు పడాకరి మై ఊనా. అదవ్వదమ్మా. వాకేన్ మామ ఎన్నాలకే. నీ ఎవ్వ ఇంతకి యాడున్నావు, ఏం చెప్తున్నావే? బుత్తిగా కానొత్తలేవు. ఏం చెప్తావు తమ్ముడు, గన్ పిల్లల పుణ్యమాని ఇంట్లో కూర్చున్నా. వాని గాన్లు మా మీద గాలివాటానికి గెలిచిర్రు అనుకున్నా. కాదువే తమ్ములు, నిజంకే మై డియర్ సోల్జర్స్, నిరుడు ఫైనల్లో తాకిన దెబ్బని ఓ తూరి గుర్తు తెచ్చుకరి. ఇది రివెంజ్ టైం, వడ్డీతో సహా తిరిగిచ్చేయాలి. గెట్ రెడీ బాయ్స్. గట్టనే తీయన్నా, నిరుడంటే నేను లేంది చూసుకుని దెబ్బ కొట్టిర్రు. నీ ఎవ్వ ఈ తూరి కథ వేరే ఉంటది. ఎస్ కరెక్ట్ చెప్పినావే అప్పంతో. గప్పుడంటే మనకి ఇంజూర్ అయ్యిండే, సునాయాసంగా కప్పుని ఊరికి పట్టుకొని పోయినారు. ఈ తూరిగా పప్పులు ఉడకవి, ఉత్త చేతులతో ఊరికి సాగనంపాలే. అరే మీరు భయపెడితే భయపడ్డానికి గీడుండేదిగా తీట 9లో పాక 9లో కాదు. ఆస్ట్రేలియన్స్ నీ ఎవ్వ లొడ్డ చేత్తో బాల్ని కాళ్ళకి నెత్తలకు ఇసిరి జిమ్మితే పుల్లల వంతకవే ఎగురుతాయి. సూత్తున్నవనే రోహిత్ అన్న గా లొడ్డ పట్టోడు చూడే ఎట్ట ఊగలు పడుతున్నాడు. సుత్తున్నా అన్ని చూస్తున్నా. వాని లొడ్డపట్టు ఇన్స్ ఫింగర్లకి అవుట్ ఫింగర్లకి బెదబడే రోజులు పెయినైతి. నీ యాల్ది ఒక్క తూరిగాన టచ్లే కొత్తినే, మ్యాచ్ మొత్తం రొచ్చే. అవునే రోహిత్ అన్న, నువ్వు అసలు కెప్టెన్ వేనా? అరే కెప్టెన్ అంటే ఎట్టాడాలే? ఓ 30 బాలకి 30, 40 బాలకి 40 జోపాలే. అంతేగాని నువ్వేందన్నా వచ్చి నాళ్ళ నుంచి ఊపాలనే చూస్తున్నావు. వాళ్ళు ఎట్టన్నా జోప్కని తీయన్నా. నువ్వు నాకు ఓవర్ ఇచ్చే చూడు. నీ ఎవ్వ బాల్ని లోపలికి బయటికి ఇసిరి పడేసి గా రోహిత్ విరాట్ల పుల్లల్ని ఏరి గంపలేసుకుంటా. కావాలంటే బోనస్ గా పంతుగాని పుల్లను కూడా వేసుకుంటది. నీ ఎవ్వ యాలకి జంపగాని దెబ్బకు గంప నిండాలే. నువ్వు గంపకేసుకుంటుంటే చూస్తా ఊకుంటారు. అసలే గడవ నీ గ్యాన్లు రివెంజ్ కోసం కాసుకొని కూర్చున్నారా బాబు. బువ్వమ్మన్నా వాంతో ఏం గాని మ్యాచ్కి 2 మంచి టిప్స్ ఉంటే చెప్పే, నీకు పుణ్యం ఉంటది. వారిని దాందేం భాగ్యం తమ్ముడు. ఓ 16 ఫోన్ పే చేయి, టిప్స్ పీడిఎఫ్ చేసి పంపిస్తా. గా పీడిఎఫ్లు కాదన్నా, ఓ 2 ఎక్కువైనా సరే ఇస్తా. డబ్బున గా టిప్స్ మొగాన వాడేయే. గట్టయితే ఫస్ట్ ఫోన్ పే చేయి తమ్ముడు. ఓసిని పంపించి కూడా సెంగన్ సేపు అయిందన్నా, చూసుకయ్యే. ఏం లేదు తమ్ముడు, ఎట్టాగు మీ తన 100 డీపోలకు ఉంది. ఫస్ట్ అయితే దబిక్కిన ఓ డజన్ పల్పి ఆరెంజ్లు, ఓ 11 లీటర్ల బాదం పాలు, ఓ పెద్ద బూస్ట్ డబ్బా దబిక్కిన నాగిళ్లకు తాపియరి. బాగా తాగిపోయి ఆఫ్ఘన్ పిల్లల్ని కాటేసొత్తారు, దెబ్బకు సెమిసిల పడతారు. ఏమంటావు? థ్యాంక్ యూ సో మచ్ బువమ్మన్నా. నువ్వు తోపు తురిమే బువమ్మన్నా. నీ ఎవ్వ ఇయాల మ్యాచ్ అయితే దిబిడే. నిరుడు ఫైనల్లో మా అన్నలను ఏడిపించిర్రు. నీ యాల్ది వీనిగాలను ఉట్ట చేతులతో ఊరికి సాగరంపి రివెంజ్ కంప్లీట్ చేద్దాం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో.